छोटा है అడిగిరా సభకు ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నామో మనందరికీ తెలిసిందే. గత 4 రోజుల నుంచి సూర్యాపేటలో కోలాహలంగా కబడ్డీ గేమ్స్ నిర్వహించడం జరిగింది. ఇది ఏకేఎఫ్ఐ అమిత్షి కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ స్టేట్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి గేమ్స్ ఇవి. మరి వారికి సూర్యాపేట తెలంగాణ మన డిస్ట్రిక్ట్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ వారు రిక్వెస్ట్ చేయగా తెలంగాణ స్టేట్ కబడ్డీ అసోసియేషన్ వారు దాన్ని ఆ రిక్వెస్ట్ను మన్నించి ఇది సూర్యాపేటకు తేవడం జరిగింది. దీనిలో ముఖ్య పాత్ర మన మంత్రి గారు మాత్రం తెలంగాణ సూర్యాపేట కబడ్డీ అసోసియేషన్ వారు పోయి ఇక్కడికి మనం తెస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేయగానే మంత్రి గారు ఎస్ చాలా బాగుంటుంది, ఇది గ్రామీణ క్రీడ కాబట్టి ఇది మనకు చాలా అవసరం, మీరు కనుక ఇక్కడికి దాన్ని తెచ్చి పెట్టినట్లయితే నా వంతు సహాయ సహకారాలు మీకు ఉంటుంది అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మన తెలంగాణ స్టేట్ సెక్రటరీ జగదీష్ యాదవ్ అన్న గారు యాక్సెప్ట్ చేయటం, అది సూర్యాపేటకు తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో ఎస్ మనం మాట ఇచ్చాం కాబట్టి దీన్ని అద్భుతంగా చేయాలి, ఎవరు చేయని విధంగా చేయాలి. ఇది 47 నేషనల్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రోగ్రామ్ కాబట్టి, ఇది నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పటి వరకు ఏ స్టేట్లో ఎవరు చేయని విధంగా ఎస్ రియల్గా దీన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో చేయాలని చెప్పి మంత్రి గారి పట్టుదల ఉండే. దాంట్లో భాగంగానే ఆయన వారు నేను కొన్ని గిఫ్ట్స్ ఇస్తాను, మా మదర్ సావిత్రమ్మ గారి పేరు మీద నేను మెమోంటోస్ ఇస్తాను, కొన్ని గిఫ్ట్లు ఇస్తాను, ఇంకా ఏదైతే లోకల్గా ఉండాలనో నా సపోర్ట్ ఉంటుంది మీ అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా నేను బాధ్యత తీసుకుంటాను, ఎందుకంటే నేను ఒక జిల్లా మంత్రిగా నా బాధ్యత ఎలా ఉండాలో నేను అలా తీసుకుంటాను. దీన్ని మాత్రం మరి 20 సంవత్సరాల వరకు కూడా ఇంకెవరు కండక్ట్ చేయని విధంగా కండక్ట్ చేయాలనే పట్టుదలతోని 1 మంత్లోనే టైం ఉన్నప్పటికీ అన్నీ చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు ఒక చిన్న అభివృద్ధి, అది కూడా అందరూ అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అదేదో ఎవరో కావాలని చేయలేదు. బట్ ఇంత పెద్ద ఈవెంట్లల్లో సరే జరిగిందైతే చిన్న బాధాకరమే, దాన్ని కాదంటలేము, కానీ మనం వాంటెడ్గా చేసేది కాదు. దాంట్లో భాగంగానే సరే రియల్గా అది జరిగినప్పటికీ ప్రజలందరూ అర్థం చేసుకొని మళ్ళీ మనం కంటిన్యూషన్ చేసుకున్న గేమ్స్ చాలా అద్భుతంగా ఒక సూర్యాపేటకు ఒక ప్రెస్టేజ్గా, ఇది ఒక తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇటువంటి జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రోగ్రామ్స్ ఎక్కడ కండక్ట్ చేయలేదని నిన్న ప్రోగ్రామ్స్కి ఇచ్చేసినటువంటి నేషనల్ కబడ్డీ కెప్టెన్ అజయ్ ఠాగూర్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన కేఈ ప్రభాకర్ గారు తెలంగాణ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వారు కూడా ఇక్కడే 2.5-3 రోజుల నుండి కూడా వీక్షించారు. ఆయన ఇప్పటికీ 4 గేమ్స్ కండక్ట్ చేశారట, 4 టైమ్స్. నేను ఎప్పుడు కూడా ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున చేయలేదని చెప్పడం జరిగింది. అంటే నిన్న జరిగినటువంటి గేమ్స్ ఎటువంటి అంటే ఇవి ఒక ఇంటర్నేషనల్ ఒలింపిక్ లెవెల్లో ఎలా జరుగుతాయో అలా, ఐదర్ అకామిడేషన్ కానీ మనం ఇచ్చిన ప్లేయర్స్కు అట్మాస్ఫియర్ కానీ, ఈవెన్ అకామిడేషన్ విషయానికి వస్తే మరి 60 టీములు, 1500 మంది ప్లేయర్లు, అంటే దగ్గర 1200-1300 మంది ప్లేయర్లు, ఎంపైర్స్ అయితేంది, అఫీషియల్స్ అయితేంది, ఇంకా 200 కలుపుకొని 1500 మంది ఇక్కడికి రావడం జరిగింది. మరి వారందరికీ అకామిడేషన్ అంటే ఇది ఆల్ ఇండియా లెవెల్ కాబట్టి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. మరి ఇది అంత ఆషామాషి కాదు అని చెప్పి నన్ను మంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేసి యుగంధర్ దిస్ ఇస్ కానీ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మీకు ఒకటి చెప్పేది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మేము ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. మీరు ఎవరైనా కావాలన్నా చూస్తానా కానీ దానికి ఇస్తాము. ఇవాళ ఫోన్ నెంబర్ వాళ్ళ స్వయాస్తాలతో సైన్ పెట్టి నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అకామిడేషన్ ఎలా ఉంది, గ్రౌండ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, తెలంగాణ కల్చర్ ఎలా ఉంది,
మీరు ఈ 4 డేస్ ఎన్నో వాళ్ళు గేమ్స్ ఆడి ఉంటారు కదా, వాటికంటే దీన్ని భిన్నంగా ఎలా ఫీల్ అయ్యారని చెప్పి తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా వచ్చింది. మరి ఇదంతా కూడా ఒక ఏకేఎఫ్ఐ వల్ల కానీ లేదంటే ఒక తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ వల్లే కాదు, ఇదందరి మన సూర్యాపేట ప్రజల కోఆపరేషన్, మీడియా మిత్రుల కోఆపరేషన్, పోలీస్ కోఆపరేషన్, గవర్నమెంట్ అఫీషియల్స్ కోఆపరేషన్, ఎస్పెషల్గా సూర్యాపేట జిల్లా ఆర్గనైజింగ్ బాడీ కమిటీ కోఆపరేషన్ ఉంది. నిన్న మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఆ చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మీరు రెస్పాండ్ అయిన తీరు కానీ, ఈవెన్ అఫీషియల్స్ కానీ, ఈవెన్ పోలీస్ వారు కానీ చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. మరి దాంట్లో మీరందరూ ఇలా రెస్పాండ్ కావటం వల్లనే మరి ఈ 4 రోజులు సూర్యాపేటలో కోలాహలంగా ఒక పండుగ మాదిరిగా సూర్యాపేటలో జరిగిన క్రీడలను దేశవ్యాప్తంగా వీక్షించారు ఆన్లైన్ ద్వారా. ఎవరైనా పెట్టాలనుకునే కానీ భయపడే స్థాయికి వచ్చారట. నిన్ననే ఒక చిన్న వేరే వాళ్ళు అంటున్నారు. మొదటి నుంచి స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసి ఇలా ఉండాలని గైడెన్స్ ఇచ్చింది మాత్రం మన స్టేట్ చైర్మన్ గారు, ప్రెసిడెంట్ గారు జగదీష్ యాదవ్ గారు. మరి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ వారికి మేము అడగగానే మేము చేయగలుగుతామని చెప్పేసి అని మా మీద నమ్మకంతో సూర్యాపేట జిల్లాకి ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ బృందానికి ప్రత్యేకంగా జగదీష్ యాదవ్ గారికి, మా స్టేట్ సెక్రటరీ, అదేవిధంగా నేషనల్ మీట్ కదా పెట్టుకోవచ్చు మన దగ్గర అని చెప్పేసి అని భరోసా ఇచ్చినటువంటి మంత్రి జగదీష్ రెడ్డి గారికి, పత్రికా విలేకరులకు, అధికారులకు, పోలీసు మిత్రులకు, ప్రజలకు, వివిధ కంపెనీల స్పాన్సర్స్కు, అదేవిధంగా అర్జున అవార్డుకి రైతులకు, ఆల్ ఇండియా కబడ్డీ ఇక్కడ ఏదైతే ఇంటర్నేషనల్ సెలెక్షన్కి వచ్చినటువంటి వారందరూ కూడా సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. है क्या
అన్న చెప్పాలంటే అరగంట ఎప్పుడు కొంచెం ముందుకు వేసుకోవాలి దగ్గరికి వేసుకోమా రెడీ గారు దగ్గరికి వేసుకో అన్న కొంచెం దగ్గర రైట్ వేదిక మా కార్యవర్గ సమావేశంలో జనవరి 25, 2021 నాడు ఆ కార్యవర్గ సమావేశంలో ఒక కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ సూర్యాపేట జిల్లా వారే కాకుండా సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారు, మరి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారు, కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారు కూడా ముందుకు రావడం జరిగింది. మేము ఏర్పాటు చేస్తాం, ఈ జూనియర్ పోటీలు నిర్వహిస్తామని. అయితే అందులో ఏ జిల్లా కబడ్డీ అసోసియేషన్కు కెపాసిటీస్ కేపబిలిటీస్ ఉన్నాయో ఈ పోటీలు ఘనంగా నిర్వహించడానికి అని మేము ఆ కార్యవర్గ సమావేశంలో చర్చించి దానిపైన ఒక నిర్ణయం రావడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం ఈ పోటీలు మేము కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ సూర్యాపేట డిస్టిక్ వారికి కేటాయించడం జరిగింది. అయితే కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ సూర్యాపేట డిస్టిక్ వారు ఏంటంటే వెంటనే వారు మంత్రివర్యులైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని సంప్రదించడం, జగదీష్ రెడ్డి గారు వారి యొక్క సహకారాలు అందించడానికి ముందుకు రావడం, నిజంగా ఇది ఒక శుభ పరిణామంగా మేము భావించి తెలంగాణ రాష్ట్రం ముందుకు రావడం, ఈ పోటీలు సూర్యాపేట పట్టణంలో నిర్వహించడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మేము అనుకున్న దానికన్నా రెట్టింపుగా, అంటే మేము మొదలు మాత్రం చాలా భయపడ్డాం. ఎందుకంటే సూర్యాపేట పట్టణం హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ట్రైన్ ఫెసిలిటీ లేదు. 29 రాష్ట్రాల నుంచి, దానితో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కలుపుకుంటే 30 రాష్ట్రాలు అనుకోండి. 30 రాష్ట్రాల నుంచి 60 జట్లు ఇందులో పాల్గొనడానికి వస్తాయి. 1000 మంది క్రీడాకారులు, 200 మంది పర్యవేక్షకులు, అఫీషియల్స్, అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకు సంబంధించిన అఫీషియల్స్, దే ఆర్ న్యూట్రల్ అఫీషియల్స్ డిప్యూటెడ్ బై అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది అసలు సుసాధ్యమేనా అనే భావన కూడా మాలో కలిగింది. అయితే మేము ఒక నెల రోజులు దీనిపైన చాలా వరకు ఎక్సర్సైజ్ చేయడం కూడా జరిగింది. అయితే మనం ఇక్కడ పాల్గొంటున్నటువంటి క్రీడాకారులను ముందుగా ఖమ్మం రైల్వే స్టేషనో, లేకపోతే మిర్యాలగూడ రైల్వే స్టేషనో, లేకపోతే నల్గొండ రైల్వే స్టేషన్లో వాళ్ళని దింపించి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం వీలుగా ఉంటుందన్న భావనలో వచ్చాం. కానీ కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ సూర్యాపేట డిస్టిక్ వారు ముందుకొచ్చి అలా కాదు, మేము హైదరాబాద్లోనే మీరు దింపించండి క్రీడాకారులందరినీ కూడా, మరి తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం యొక్క పర్యవేక్షణలో అక్కడ దిగినటువంటి క్రీడాకారులను సూర్యాపేట పట్టణానికి పంపించడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎక్కడో ఖమ్మంలో కానీ, లేకపోతే మిర్యాలగూడలో కానీ, నల్గొండలో దింపితే 3 దగ్గర మనం వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడం చాలా కష్టతరంగా ఉంటుందనే ఉద్దేశంతో మా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మెయిన్గా ఏంటంటే క్రీడాకారులు మొట్టమొదటి రాగానే హైదరాబాద్లో దిగగానే వాళ్ళకు ఒక రిసెప్షన్ కమిటీ వారు ఏంటంటే వాళ్ళని ఒక మంచి భావనతో పలకరించి వాళ్ళ సూర్యాపేట పట్టణానికి తీసుకురావడం జరిగింది. నిజంగా అందులో మీకు చెప్తే ఈనాడు మీకు అందరికీ తెలుసు ప్రో కబడ్డీ అని జరుగుతూ ఉంటుంది మన భారతదేశంలో. ఐపీఎల్కు ధీటుగా ఉన్నటువంటి ప్రో కబడ్డీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఐపీఎల్కు ధీటుగా ఈనాడు ఏదైనా క్రీడ ఉందంటే అది కబడ్డీ క్రీడ ఒకటే మాత్రం. సో అలాంటి కబడ్డీ క్రీడలు ఆడుతున్నటువంటి క్రీడాకారులు ఒక్కొక్క మ్యాచ్కి 5 లక్షలు 10 లక్షల రూపాయలు తీసుకునే క్రీడాకారులు మన ఈ పట్టణానికి రావడం జరిగింది. సో అలాంటి వారికి మనం సేవలు అందించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం, నిజంగా వారందరూ ఎంత సంతృప్తి వ్యక్తం చేశారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు నిజంగా మేము అనుకున్న దానికంటే రెట్టింపు ఉత్సాహం మాలో కూడా కలిగింది. ఎందుకంటే అబ్బా ఇంత బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు కూడా మనం చేయగలిగామనే ఉద్దేశంతో అనుకున్నాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఇక్కడ వీళ్ళు కల్పించినటువంటి వసతి ఏదైతే ఉందో వసతి గృహం మా క్రీడాకారులకు కావాల్సింది 3 అండి. ఒకటి వాళ్ళకు రావడానికి ట్రాన్స్పోర్ట్, రెండవది వాళ్ళు ఉండడానికి ఇవ్వాల్సినటువంటి అకామిడేషన్, మూడవది ఏంటంటే వాళ్ళకు
తినడానికి ఏర్పాటు చేసే భోజన వసతులు, మరి ముఖ్యంగా నాలుగోది ఏంటంటే వారు ఆడుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం. సో ఈ 4 చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్. మరి వాళ్ళు ఫస్ట్ రాగానే వెరీ గుడ్ ఇంప్రెషన్ ఎట్ హైదరాబాద్. దెన్ అగైన్ వాళ్ళు రాగానే నిజంగా ఎంతో ఆత్మీయ బంధంతో వాళ్ళందరినీ పలకరించి ఇక్కడ రిసీవ్ చేసుకొని వాళ్ళకి ఇక్కడికి ఏర్పాటు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం, వారు రాకంటే ముందే ఆ రూమ్లలో వాళ్ళకు బెడ్స్ అకామిడేషన్ ఇచ్చడం, ఫ్యాన్లు, మరి వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్, మిగతా అన్ని కూడా నిజంగా ఏంటంటే ఈ యొక్క క్రీడాకారునికి కావాల్సిన వస్తువులన్నీ కూడా వాళ్ళకి రాగానే దొరకడం నిజంగా అదొక రెండో సంతోషం. మరి ఎంతో ఎంత సంతోషాన్ని కలిగించినటువంటి అక్కడి నుంచి వచ్చిన క్రీడాకారులు వాళ్ళ ప్రదర్శన ఇవ్వడానికి, మరి ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట పట్టణ ప్రజల యొక్క మనలు పొందడానికి కూడా అది ఎంతో దోహదపడింది వాళ్ళందరికీ. అయితే అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు కూడా మీరు 130 కిలోమీటర్ల హైదరాబాద్ పట్టణం నుంచి బయటికి వెళ్ళి నిర్వహిస్తున్నారు, మరి ఇందులో మీరు ఫెయిల్ అయితే మాత్రం రాష్ట్ర కబడ్డీ సంఘానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. మరి అంతేకాకుండా అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో ఒక బ్లాక్ మార్క్గా నిలుస్తుందని నేను భావించాను. కానీ మొట్టమొదటి రోజే ఏదైతే ఇనాగ్రేషన్ అయిన నెక్స్ట్ డేనే అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఉంటుందో స్పోర్ట్స్ను చూసేవాళ్ళు, వాళ్ళు నాకు వెంటనే ఫోన్ చేసి నిజంగా మాకు ఏదైతే ఫీడ్బ్యాక్ అందిందో క్రీడాకారుల నుంచి, మరి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెక్రటరీలు, ప్రెసిడెంట్ వాళ్ళందరి నుంచి కూడా చూస్తే యూ హ్యావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అనే వాళ్ళు మనకు తెలపడం నిజంగా అది ఎంతో సంతోషాన్ని కలిగించింది మనందరికీ. ఎందుకంటే ఇలాంటి చిన్న పట్టణం సూర్యాపేట పట్టణంలో అంతర్రాష్ట్రీయ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నటువంటి వసతులు మనకి ఇవ్వడం, వాళ్ళందరికీ అందించడం జరిగింది. ఏదైతే మనం గ్రౌండ్లో క్రియేట్ చేశామో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తేలో ఏదైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందిస్తామో క్రీడాకారులకు, ఆ విధంగా వాళ్ళకు మనం వసతులు కల్పించడం జరిగింది. సో కాబట్టి ఈ పోటీల ద్వారా, ఈ పోటీలు నిర్వహించిన తర్వాత కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ సూర్యాపేట వారికి, మరి తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘానికి కూడా ఎనలేని ఘనత దక్కింది. మా అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హిస్టరీలోనే ఇదొక సువర్ణాక్షరాలతో లిఖించబడే విధంగా సువర్ణాక్షరాలతో లిఖించబడిందని కూడా నేను తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం ఇక ఈ పోటీలు నిర్వహించిన తర్వాత నేను అనుకుంటాను, ఈ నిర్వహణ చూసిన తర్వాత అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కి అయితే ఎలాంటి అభ్యంతరం ఉండదు కేటాయించడానికి, కానీ అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారికి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే దీని రిపోర్ట్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా మనకు పర్యవేక్షకులు రావడం జరిగింది. ఇక్కడికి ఒక 6-7 పర్యవేక్షకులు అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా ఈ పోటీలు ఎలా నిర్వహించారనే పర్యవేక్షణ చేయించడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ ఇచ్చిన రిపోర్టు మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనకి ఇండైరెక్ట్గా తెలిసిన రిపోర్ట్ చూస్తే మాత్రం ఎక్సలెంట్ రిపోర్ట్ వచ్చింది మన ఈ పోటీల గురించి. కాబట్టి ఇక ఎక్సలెంట్ రిపోర్ట్ వచ్చిందంటే అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారికి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో అన్నీ సహకరిస్తే మరి మీ మీడియా వారి సహకారంతో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారి సహకారంతో మేము తప్పకుండా రాబోయే కాలంలో సీనియర్ జాతీయ కబడ్డీ పోటీలు కూడా మన ఈ సూర్యాపేట పట్టణంలో నిర్వహించుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయని నేను ఆలోచిస్తూ ఉన్నాను. జరిగింది. ఎందుకంటే ఆయన నా రాష్ట్ర ఒలింపిక్ సంఘానికి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి, నేను రాష్ట్ర ఒలింపిక్ సంఘానికి కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి, నాకు ఆయన దగ్గర ఉన్నటువంటి చొరవ వల్ల, ఆయనతో నాకు ఉన్నటువంటి సంబంధాల వల్ల నేను ఆయన వెళ్ళి కలవడం, మీ సూర్యాపేట డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు ఈ పోటీలు మేము నిర్వహిస్తామని ముందుకు వస్తున్నారు. మరి ఒకవేళ మీరు ఆశ్వాసం ఇస్తే, ఒకవేళ మీరు ముందుకు వచ్చి నేనున్నాను మీ వెనకాల అని మీరు ఒక్కవేళ నాకు ఆశ్వాసం ఇస్తే, మా రాష్ట్ర కబడ్డీ సంఘం వాళ్ళతో పాటు సహకరించి ఈ పోటీలు నిర్వహించడానికి ఎలాంటి అభ్యంతరం ఉందని చెప్పగానే ఆయన నేనున్నాను మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పడం నిజంగా అది ఎంతో మాకు సంతోషం కలిగించింది. అయినా ఆయన చెప్పింది ఏంటంటే, నేను మా అమ్మగారి పేరు మీద, మా అమ్మగారి జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ కావాల్సినటువంటి ట్రాఫీలు అనుకోండి, క్యాష్ ప్రైజు ప్లస్ మొమెంటోసు, మెడల్స్ నేను అందిస్తాను, మరి మిగతాయి మాత్రం మీరు చేసుకోండి అంటే, మేము మరి యుగేందర్ అన్న గారు వారు కోశాధికారి ఈ ఆర్గనైజింగ్ కమిటీకి, మరి శ్రీనివాస్ గారు కన్వీనర్, రామచంద్ర గారు, నరసింహారావు జాయింట్ ఆర్గనైజ్ సెక్రటరీసు,
మేమందరం కలిసి బి మీడియా వారితో సంప్రదించడం జరిగింది. ఇట్లా స్పాంటేనియస్ అరేంజ్మెంట్స్ చాలా వచ్చాయి. మాకు ఎంతోమంది కొందరు ముందుకు వచ్చారు, మేము భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి మా యుగేంద్ర అన్న గారు నిజంగా ఎంతో కష్టం తీసుకొని మేము ఆయనకు ఆ విభాగం కేటాయించడం జరిగింది. యుగేంద్ర అన్న గారికి, అన్న మేము మాత్రం మా ఆర్గనైజేషన్లో బిజీ ఉంటాం, మేము ఈ వసతులు మేము చూడలేము, మరి మీరు అక్కడ ఉండి మీ పర్యవేక్షణలో క్రీడాకారులకు ఎలాంటి లోటు కలగకుండా నార్త్ ఇండియా వారికి నార్త్ ఇండియా ఫుడ్, సౌత్ ఇండియన్కు సౌత్ ఇండియా ఫుడ్, ఈస్ట్ ఇండియా వారికి ఈస్ట్ ఇండియా ఫుడ్, అన్ని రకాల ఫుడ్ మీరు వాళ్ళకి అందజేయాలి, వాళ్ళు తృప్తిపరిచే విధంగా మీరు చూడాలంటే నిజంగా అన్నగారికి హ్యాట్సప్ టు యుగేంద్రరావు గారు. ఎందుకంటే ఆయన గారు నిజంగా అక్కడే ఉండి అసలు మా దగ్గరకు వచ్చేవాడే కాదు. అన్న ఎగదందరూ ఎక్కడున్నా అంటే డబుల్ బెడ్రూమ్లో ఉన్నానండి. డబుల్ బెడ్రూమ్ ఏంటన్నా అంటే అదే అకామిడేషన్ దగ్గర అని అర్థం. సో అక్కడే ఉండి పాపం వాళ్ళకి కావాల్సినటువంటి భోజన వసతులు కల్పించడం, ఆ కాంట్రాక్టర్తో రోజు అంటే వాళ్ళు గ్లాస్ పాలు ఇస్తే గ్లాస్ కాదు 2 గ్లాసులు పాలు ఇవ్వమనడం, 2 ఐస్ క్రీమ్లు ఇస్తే 5 ఐస్ క్రీమ్లు ఇప్పించడం. మా క్రీడాకారులు ఏంటంటే చాలా అల్ప సంతోషాలు అండి. నిజంగా క్రీడాకారులు ఏంటంటే మామూలు భోజనంకే సంతోషపడిపోతారు, దానికి తోడు ఎక్స్ట్రా పాలు, అరటి పండ్లు, దాని గుడ్లు, మా తర్వాత కొంచెం అన్న ఒకసారి ఆగమని చెప్పాను అలా ఆగు తెలంగాణ ప్రజలకి తిరుగుబాటు నేర్పిన నాయకుడు. ప్రజలు వాళ్ళ హక్కులు వాళ్ళు తెలుసుకొని హక్కుల కొరకు పోరాటం చేయాల్సిన అవసరాన్ని, ఆ చైతన్యాన్ని ఎప్పుడో 70-80 సంవత్సరాల క్రితమే సూర్యాపేట ప్రాంతానికి అందించిన మహాయోధుడు కామ్రేడ్ తరుణ్ భిక్షం గారు. చదువులే లేని ఆ కాలంలో సాధారణ ప్రజలకి, పేద ప్రజలకి చదువు ముఖ్యమని, చదువు జీవితానికి ఒక వెలుగునిస్తుందని, చదువుకోవడం ద్వారానే వాళ్ళ హక్కులేందో వాళ్ళకి తెలుసుకునే అవకాశం వస్తుంది, ఆ హక్కుల్ని సాధించుకోవడానికి మార్గం దొరుకుతుంది, చదువు జీవితానికి మార్గం ఇస్తుందని చెప్పి ఈ ప్రాంతంలో పేదలందరూ కూడా చదువుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో 70 ఏళ్ల క్రితమే సూర్యాపేటలో స్కూల్ ప్రారంభించి, హాస్టల్ ప్రారంభించి ప్రజల్ని సంఘటితపరిచి ఆనాడున్న రాత్రికపు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, ధరలు భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలని, దక్కాలని, చేసే పనికి తప్పకుండా సరైన వేతనం లభించాలని, గీతా కార్మికులకు
హక్కులు ఉండాలని అన్ని వర్గాల ప్రజల్ని ఐక్యం చేసి తన జీవితాన్ని ఈ సమాజం కొరకు త్యాగం చేసిన పేద ప్రజల అభిమాని ధర్మవృక్షం గారు మరి వారి చనిపోయి 10 సంవత్సరాలు అవుతా ఉంది. సూర్యాపేట ఎప్పటికి కూడా వారిని గుర్తుపెట్టుకుంటుంది. వారి పోరాట స్ఫూర్తిని, వారి పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తుంది. అన్యాయాలకు వ్యతిరేకంగా, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా సూర్యాపేట ప్రజలు ధర్మవృక్షం గారి స్ఫూర్తితోని ముందుకు వస్తారు. ధర్మవృక్షం గారిని తర్వాత తరాలకు కూడా గుర్తు చేసే విధంగా ప్రతి సంవత్సరం కూడా వారి వద్ద ధర్మవృక్షం గారిని గుర్తు చేసుకోవడం అంటే ప్రజలకు చైతన్యవంతంగా ఉండటం, జరిగే అన్యాయాలపై తిరుగుబాటు చేయడమే ధర్మవృక్షం గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి ఉంటుంది. నేను ఇక్కడ మన ధర్మవృక్షం ఓకే దేవాలయం కన్నా నారాజు ఉన్నది పక్కన, దేవాలయం పక్కనేగా. తీసుకోండి మా పట్టుకోవాలి అంటే చెత్త బస్తాలలో వేయకుండా ఈ బుట్టలు ఇస్తున్నాం. ఇది తడి చెత్త. ఇలా తడి చెత్త అంటే కూరగాయలు కూడా కట్ చేసుకుంటాం, అన్నం మెతుకులు కూడా ఉంటాయి కదా, ఆ కూరగాయలు కట్ చేసుకున్న కాడలు అవన్నీ లేదు, తడిది అన్నం మెతుకులు లేదు, బయట పడేయకుండా ఇందులో వేసేది. ఈ పొడి చెత్త ఇండ్లు కూడా ఊడ్చుకున్నాక చెత్త చెదారం వస్తుంది కదా, ఆ చెత్త చెదారం కాగితాలు కానీ మనం బ్రష్లు బయట పెడితే మన చెత్త బండ్లు వస్తాయి, ట్రాక్టర్లు వస్తాయి. ఆ ట్రాక్టర్ల వాళ్ళు మున్సిపాలిటీ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. ఇది ఏదో పుట్టి డెంగ్యూ మలేరియా వస్తాయి కాబట్టి పరిశుభ్రంగా ఉంచుకోండి, నీళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ వార్డును పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు మన పట్టణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటాం. కాబట్టి మీ ఈ చెత్త పొడి చెత్త తడి చెత్తగా వాడి బయట పెట్టి ఇవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుంటారు. ఇంకా ఈ డబ్బాలను వేరే విధంగా దేనికి వాడకూడదు. బియ్యంలో మెరుగలేరినాం కదా, బియ్యం రోడ్ల మీద వేయద్దు, రోడ్ల మీద బస్తాలలో వేయకూడదు. మంత్రులు ఉన్నారుగా, ఇంకో ప్లాన్ చెప్తావా మాట. శేఖర్ అన్ని కప్పినాక కాదు
నేనా ఓకేనా సీకులు ఇంకా పెట్టే ఉంటాయి కదా, ఇప్పుడు ఇవి కాకుండా ఐరన్ దొరుకుతాయి సీకులు. రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలని, రైతు వ్యతిరేక చట్టాలని, రైతు వ్యతిరేక చట్టాలని నశించాలి. మోడీ రైతు వ్యతిరేక విధానాలు, మోడీ రైతు వ్యతిరేక విధానాలు, మోడీ రైతు వ్యతిరేక విధానాలు ఇవ్వాలి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఖండించండి. అక్రమ అరెస్టుల్ని, అక్రమ అరెస్టుల్ని. బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా ఈ మధ్య అనేక చట్టాలు తీసుకొచ్చింది. అందులో ముఖ్యంగా రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలు మొత్తం కూడా రైతాంగాన్ని నాశనం చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి గత 4 నెలల నుంచి పెద్ద ఎత్తున దేశం అంతటా ఆందోళన జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున వందల వేల మంది, లక్షల మందితో సహా కూడా రోడ్లన్నీ దిగ్బంధనం చేసి మహా ఉద్యమం జరుగుతూ ఉన్నది. స్వాతంత్ర ఉద్యమం తర్వాత అంత పెద్ద ఉద్యమం జరుగుతుందంటే ఇప్పుడు తప్ప, ఈ రైతు ఉద్యమం తప్ప మరి ఇంకో ఉద్యమం లేదు. అయినా బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా మోడీ ఏమాత్రం దిగి రాకుండా తను పట్టిన కుందేలకు 3 కాళ్ళన్న చందంగా ఆ విధానాలు కొనసాగిస్తూ అంటుండే తప్ప విధానాలను రద్దు చేసుకునే పరిస్థితి లేదు. అందుకోసం దేశం మొత్తం కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. అందులో భాగంగా ఇవాళ భారత్ బంద్ పిలిపివ్వడం జరిగింది. ఈ మోడీ మొత్తం కూడా ప్రజల ఓట్లతో గెలిచినటువంటి మోడీ ఇలా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటి కూడా ప్రైవేట్ చేయడం జరిగింది. ఇది చాలదని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి రైతుల మీద పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. రైతు ఏడ్చిన రాజ్యం కొనసాగదు. ఇలా రైతులు చాలా తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. రేపు ఈ చట్టాలు కనుక అమలైతే ఈ రైతులు ఉండరా ఈ దేశంలో మొత్తం కార్పొరేట్ శక్తులుగా భూమిని కూడా అమ్ముకొని పోవాల్సి వస్తుందా అని చెప్పేసి ఆలోచించే పరిస్థితి ఉన్నది. అందుకోసం ప్రభుత్వం వెంటనే ఈ చట్టాలని రద్దు చేయాలి. అందులో భాగంగా ఇవాళ బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. దీంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టం తీసుకురావాలి. ఏదో గిట్టుబాటు ధర అంటే మేము అందరూ చూస్తూ ఉన్నాం, ఇచ్చిన ధరను అమలు కావట్లేదు. అందుకోసం చట్టాన్ని కూడా గిట్టుబాటు ధర చట్టం తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం ఈ ప్రభుత్వం ఈ రైతు చట్టం రద్దు చేసేంత వరకు, గిట్టుబాటు ధర చట్టం వచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు, ఇంకా కొనసాగుతుంది. అందుకోసమే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే చట్టం రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నవంబర్ 26వ తారీఖున ప్రారంభమైన రైతు ఉద్యమం నేటికి 4 నెలలు జరుగుతున్నది. ఈ 4 నెలలలో కేంద్ర ప్రభుత్వం అనేక రైతు ఉద్యమాన్ని ఇబ్బందులకు గురి చేయడానికి, రైతు ఉద్యమాన్ని నీరుగార్చడానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది. కానీ రైతులు ఒక దీక్షతోటి, పట్టుదలతోటి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇది మరింతగా ముందుకు పోతుందని 4 నెలల ఉద్యమం మనకు రుజువు చేసింది. అందుకనే రైతు ఉద్యమం ఇయ్యాలా, రైతు ఉద్యమం కాకుండా రైతు ప్రతిఘటన ఉద్యమంగా మారాది. ఎందుకంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా కూడా వెనక్కి పోలేదంటేనే కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ నీవు చట్టాలు, నీ దుర్మార్గమైన చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా నీతోటి కొట్లాడడానికి, నీ ప్రభుత్వంతో కొట్లాడడానికి
మేము సిద్ధంగా ఉన్నామని నువ్వు మేకులు కొట్టినా సెంచులు కొట్టినా గోతులు తీసినా ఎంతటి నిర్బంధాన్ని ప్రయోగించినా కూడా తట్టుకొని రైతు నిలబడ్డాడు అంటే ఇలా రైతు యొక్క త్యాగం మారాలి అనేది ఈ యొక్క పోరాటంలో 275 మంది రైతులు అమరత్వం పొందారు. ఇంటర్నెట్ లేకుండా చేశావు, మంచినీళ్ళు లేకుండా చేశావు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు మందులు రాకుండా చేశావు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నావు. ఈ యొక్క రైతుల యొక్క ఉసురు నీకు తప్పక మానదు. అందుకనే రైతు ప్రతిఘటన ఉద్యమం మరింత పోతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యతిరేక రైతు చట్టాలు రద్దయ్యే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. అక్రమ అరెస్టులతోటి ఏ సమస్య పరిష్కారం కాదు. అరెస్టులు చేస్తే ఆ కసితోటి ఉద్యమం మరింత ముందుకు పోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతాంగ ఉద్యమం రైతు ఉద్యమంగా లేదు, ప్రజా ఉద్యమంగా రూపు దాల్చింది. ఈ ప్రజా ఉద్యమం నేడు జరిగిన భారత్ బంద్కు కార్మికులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా మద్దతు ఇచ్చి ఇలా బంద్ జయప్రదం చేయడంలో పాల్గొన్నారు. అందుకని మోడీ గారు ఇప్పటికైనా గ్రహించండి, నువ్వు తీసుకొచ్చిన ఏదైతే రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక చట్టాలు అయితే ఉన్నాయో ఆ చట్టాలని రద్దు చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు కూడా తీసుకొచ్చిండు, ఆ లేబర్ కోడ్లు కూడా రద్దు చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న ఈ సందర్భంగా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ పార్టీ గతం డిసెంబర్లో జరిగినటువంటి బంద్లో సంపూర్ణంగా పాల్గొన్నది. ఆ తర్వాత వాళ్ళ బాధ్యత అయిపోయినట్టుగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ గారు ఇప్పటికైనా మీరు రైతు పక్షంగా వ్యవహరించండి, రైతుల మద్దతు ఇవ్వండి, రైతాంగ ఉద్యమాన్ని సపోర్ట్ చేయండి. బీజేపీకి వ్యతిరేకంగా మోడీ అనుసరిస్తున్నటువంటి రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మీరు ఈ ప్రజా ఉద్యమంలో ముందుండాలని కేసీఆర్ గారికి కూడా గుర్తు చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు కూడా పడుతుంది కూడా ఈ సందర్భంగా వారికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంటు మరి రైతు వ్యతిరేక 3 చట్టాలను నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులని ఎక్కడికెక్కడికి అణచివేత కార్యక్రమం చేపడుతుంది. మరి రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మరి రైతుల మీద ఈ రకంగా మోడీ దురాఘాతాలను ఖండిస్తూ ఈరోజు ఈ భారత్ బంద్ను అన్ని కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్ పిలుపునియటం అనేది జరిగింది. ఈ పిలుపులో భాగంగా భారత్ బంద్ సక్సెస్ కావటం, అందరూ కూడా ఈ బంద్కు ప్రజలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మనసు రావట్లే, నువ్వు చూడట్లే, కళ్ళు లేక చెవులు రాక ఇవాళ ప్రభుత్వం నీ గ్యారంటీ ప్రభుత్వం కాదు మోడీ ప్రభుత్వం. దేశంలో 5 సంవత్సరాలు ఉంటుంది, దిగిపోతావు. ఏ ప్రభుత్వాలు కూడా పర్మనెంట్ కాదు, పర్మనెంట్ అయ్యే ప్రభుత్వాలు లేవు. నేనే పర్మనెంట్ ఉంటాయని అనుకొని చేస్తున్నావా? ఇది దిగిపోవా? కుర్చీ వదిలిపెట్టవా? ఏంటిది రైతు అంటే నీకు అర్థం కావట్లేదా? అన్నం తినేవాడు ప్రతి వ్యక్తికి రైతు కష్టపడితేనే ఇవాళ మనం 4 ముద్దలు తింటున్నాం. రైతు వ్యవసాయం చేయకపోతే, పంట పండకపోతే ప్రజలు ఎట్లా బతకగలరు? నువ్వు బతికిస్తావా? ఒకవేళ నువ్వు రొట్టె ఏదైనా తిన్నప్పటికి కూడా రొట్టె కూడా భూమి మీద పండేదే కదా, అన్నం తినవా? ఆలోచన లేదా? అందుకనే ఇవాళ ప్రపంచ దేశాల్లో ఇంత పోరాటం జరిగినట్టుది ఏ రైతు అయితే ముందుకొచ్చి చేస్తుండో, రైతుకు అందరూ సంఘీభావంగా రైతుకు దేశ ప్రజలంతా మద్దతు ఇస్తున్నారని మేము తెలియజేస్తూ ముగిస్తున్నాం.